రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన రోల్ మోడల్ విత్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపెల్లి చందన పాల్గొన్నారు. పూర్వ విద్యార్థిగా పాఠశాలలో తన అనుభవాలను గుర్తుచేసుకున్న ఆమె విద్యార్థులు చిన్ననాటినుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. చదువుతో పాటు మానవత్వం కరుణజాలి కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, ఎంఈఓ రామకృష్ణ, హెచ్ఎం సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్కారం ఒకసారి గట్టిగా చెప్పాలి. సో ఇప్పుడు నేను తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ లో మెంబర్ గా పనిచేస్తున్నాను. ఏంటి కమిషన్? ఒక్క మాటలో చెప్తాను. సో కమిషన్ అంటే 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాల్లో 15 ఏమంటారు, పిల్లలే కదా అంటారు. వాళ్ళ రైట్స్ కోసం ఏర్పడినటువంటి కాషీ జ్యుడిషియల్ బాడీ, అంటే ఒక చిన్న పిల్లల కోర్టు. ఓకేనా? సో అక్కడ వెళ్ళడానికి ఇందాక సార్ చెప్పారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళింది, ఈ స్కూల్ నుంచి వెళ్ళింది. నేను వస్తూ ఉంటే ఇక్కడ చిన్న చిన్న మట్టిలో ఉన్న ఇసుక మాట్లాడుతూ ఉంది, ఆ చెట్టు కొమ్మలు మాట్లాడుతూ ఉన్నాయి. సో ఒక స్టోరీ చెప్పమని చెప్పాయి అవన్నీ. ఆ స్టోరీ మీకు చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అక్కడ వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు వస్తుంటే అన్ని కంప్లైంట్స్ వస్తాయి రోజు. అలా చేశారు, మా పాపకి ఇలా అయింది, స్కూల్లో ఇలా అయింది, తర్వాత హోమ్లో ఇట్లా అయింది అని. సో ఏం చెప్పిందంటే కంప్లైంట్ ఇచ్చింది. వేప చెట్టు నాకు కంప్లైంట్ ఇచ్చింది. ఏంటంటే ఆకులు ఉన్నాయి కదా వేప చెట్టుకి, ఆ ఆకులంట ఊరిక కింద వేర్లు ఉన్నాయి కదా, కమెంట్ చేస్తున్నాయంట. చూడు నేను ఎంత గ్రీన్ కలర్ ఉన్నాను, చక్కగా ఉన్నాను, నువ్వు చూడు నల్లగా ఎట్లున్నావు అని. ఇప్పుడు చూసారు వేప చెట్టుని మీరు? నాకు ఇప్పటికీ ఆ చెట్టు పక్కన కూర్చొని అవి తీస్తూ వింటూ ఉండేదాన్ని క్లాసెస్. మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, నేను ఎప్పుడు అక్కడ బయట కూర్చుంది, మట్టిలో క్లీన్ చేసేసి దాని మీద ఏబీసీలు ముగ్గులు అన్నీ వేసేవాళ్ళం. ఓకే? సో నేను కూడా మీరు ఇప్పుడు ఏ బాల్యాన్ని అయితే ఎంజాయ్ చేశారో ఆ బాల్యాన్ని సంతోషంగా, హ్యాపీ అంటే చెప్పలేము అంత. ఇంట్లో మా అమ్మ నాన్న ఎంత కేర్ ఇచ్చేవాళ్ళో ఇక్కడ ఉన్న ప్రతి టీచర్ కూడా అంతే. ఓకే? మా పాప ఉన్నాడని కాదు, ప్రతి ఒక్క టీచర్ కూడా అందరికీ అంతే కేర్ ఇచ్చి మమ్మల్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి మమ్మల్ని చదివించేవారు. వేప చెట్టు ఏం చెప్పిందంటే, ఆకులంతా ఊరికి అంటున్నాయి అంట, నువ్వు నల్లగా ఉన్నావు, మేము పచ్చగా ఉన్నాము అని దానికి బాధేసింది.